తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవానికి బాటలు పడుతున్నాయి. వివిధ సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. విశాఖలో 58,743 కోట్ల పెట్టుబడితో మరో డేటా సెంటర్ రానుండగా 71,602.60 కోట్ల పెట్టుబడులకు వివిధ సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశాయి. ఇవి కార్యరూపం దాల్చితే దాదాపు 15,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలో డేటా సెంటర్, లిథియం అయాన్ బ్యాటరీల తయారీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, సోలార్ ఇన్గాట్, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు వివిధ సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనలను రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ పరిశీలించింది. రాష్ట్రంలో 71,602 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు వివిధ సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించాయి. వాటి ద్వారా 14,190 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ అధ్యక్షతన ఎస్ఐపిసి సమావేశమై చర్చించింది. ఆ పెట్టుబడుల ప్రతిపాదనలతో పాటు గతంలో ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల్లో కొన్ని సవరణలు, గడువు పెంపు ప్రతిపాదనలకు చెల్లించాల్సిన ఫీజు మాఫీకి సంబంధించిన అంశాలపై కమిటీ చర్చించింది. వాటిని తుది ఆమోదం కోసం సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎస్ఐపిబికి కమిటీ పంపనుంది. ఎస్ఐపిసిలో చర్చించిన పెట్టుబడుల ప్రతిపాదనలు పరిశీలిస్తే విశాఖలో 58,743 కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్ హోల్డింగ్స్ ఇండియా ఎల్ఎల్పీ లార్జ్ స్కేల్ డేటా సెంటర్ ఫెసిలిటీ ఏర్పాటుకు ముందుకొచ్చింది. రాబోయే 10 ఏళ్లలో 5 దశల్లో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ ప్రతిపాదనలిచ్చింది. దీని ద్వారా 1,250 మందికి ఉపాధి లభించనుంది. అగస్త్య గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కు కర్నూలు జిల్లా గుట్టపాడు ఇండస్ట్రియల్ పార్కులో ఎకరా 10 లక్షల చొప్పున 156.96 ఎకరాలు కేటాయించే ప్రతిపాదనను ఎస్ఐపిసి పరిశీలించింది. 7,799.96 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ 12 గిగావాట్ల సోలార్ ఇన్గాట్, 12 గిగావాట్ల సోలార్ వేఫర్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సంస్థ ప్రతిపాదనలు పంపింది. దీని ద్వారా 1000 మందికి ఉపాధి అవకాశం లభిస్తుంది. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ శ్రీకాకుళం జిల్లా మూలపేటలో 2,125 కోట్ల పెట్టుబడితో ఫాస్ఫోరిక్ యాసిడ్ అండ్ అసోసియేటెడ్ ప్లాంట్ల ఏర్పాటుకు 450 ఎకరాలు కేటాయించాలని కోరుతూ ప్రతిపాదనలు పంపింది. 400 మందికి ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించింది. విపిఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 500 కోట్లతో నెల్లూరు జిల్లా మనుబోలులో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. కడప జిల్లా కొప్పర్తి ఈఎంసీలో ఏఐఎల్ డిక్సన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 450 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇచ్చింది. తిరుపతిలో మునోత్ లిథియం బ్యాటరీ ప్రైవేట్ లిమిటెడ్ 500 కోట్ల పెట్టుబడులతో లిథియం అయాన్ సెల్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదనలిచ్చింది. సన్షైన్ ఎనర్జిటిక్స్ 466 కోట్ల పెట్టుబడితో నెల్లూరు జిల్లా దుత్తలూరులో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ ఎనర్జిటిక్స్ అండ్ స్ట్రాటజిక్ తయారీ ఫెసిలిటీ ఏర్పాటుకు 455 ఎకరాలు కేటాయించాలని సంస్థ కోరింది. జయాదిత్య అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు జిల్లాలో 300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టుకు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద టైలర్ మేడ్ విధానంలో ప్రోత్సాహకాలు చెల్లించే ప్రతిపాదనను కమిటీ పరిశీలించింది. సిఆర్ఆర్ హాస్పిటాలిటీ ఎల్ఎల్పీ తిరుపతిలో 192.02 కోట్ల పెట్టుబడితో హోటల్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలర్ మిత్తల్, నిప్పన్ స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉక్కు కర్మాగారానికి విద్యుత్ టారిఫ్ రాయితీ, కంపెనీ పేరు సవరించే ప్రతిపాదనలపై చర్చ జరిగింది.